వైసీపీ మూడో జాబితాపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. సాయంత్రం వైసీపీ థర్డ్ లిస్ట్ విడుదల కానుంది. విజయవాడ సెంట్రల్ అలాగే పెనమలూరుపై క్లారిటీ రానుంది. విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జిగా వెల్లంపల్లి శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు. అలాగే పెనమలూరు పార్థసారథి అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా నాకే సీటు ఇవ్వాలి అని చెప్పి. పెనమలూరు విషయంలో పార్థసారథి కాస్త అసంతృప్తిగా ఉన్నారు. దీని మీద అధిష్టానం ఫోకస్ చేసింది. ఎందుకంటే పార్థసారథి చాలా లాయల్గా పార్టీకి ఉంటారు, జగన్కి చాలా లాయల్గా ఉంటారు. సో ఈ స్థానం మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వంగవీటి రాధా జనసేనలోకి వైసీపీలోకి రాబోతూ ఉన్నారు అంటూ ఈ మధ్య కాలంలో గత 4-5 రోజులుగా ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధా మొదటి నుంచి కూడా విజయవాడ సెంట్రల్ ఆశిస్తూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వనందుకే 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన విజయవాడ సెంట్రల్ అడుగుతూ ఉన్నారు కాబట్టి విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోండా ఉమా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో జస్ట్ ఒక 25 ఓట్ల డిఫరెన్స్తోనే ఓడిపోయిన పరిస్థితి. కాబట్టి బోండా ఉమా చాలా సానుభూతి వర్కౌట్ అవుతుంది కాబట్టి తనకు ఆ సీటే ఇవ్వాలని అడుగుతోన్న పరిస్థితి. టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్న నేపథ్యంలో ఆ సీటు విజయవాడ సెంట్రల్ సీటు తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధాకు వచ్చే అవకాశం లేదు. సెంట్రల్ సీటు ఖాళీ అయితే ఖచ్చితంగా రాధా అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి దీని మీద కూడా సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే వంగవీటి రాధా కూడా దీని మీద తర్జన భర్జన పడుతున్నట్లుగా వాళ్ళ అనుచరులు చెప్తూ ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చాలనుకుంటోంది వైసీపీ. మనం ఇక్కడ చూసాం 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు అందరికీ కూడా ఆల్మోస్ట్ టికెట్స్ కన్ఫర్మ్ చేయడంతో ఆ నియోజకవర్గాల్లో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత వల్ల బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జస్ట్ ఓట్ షేర్లో 1.85 మాత్రమే డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా గణనీయంగా తన సీట్లను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుడు 63 సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ ఆ తర్వాత గణనీయంగా 2018 ముందస్తు ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా 39 స్థానాలకే పరిమితమైంది. సో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా సిట్టింగ్లను మారిస్తే బీఆర్ఎస్ గెలిచేది అని చెప్పి. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత వల్ల మాత్రమే బీఆర్ఎస్ ఓడిపోయింది, కానీ బీఆర్ఎస్ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, కేసీఆర్ పాలన మీద ఎటువంటి వ్యతిరేకత లేదు అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టంలో తెలిసిన విషయం. ఇదే విషయాన్ని కేటీఆర్ చాలా క్లియర్గా 2 రోజుల క్రితం చెప్పేశారు. సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేది అని చెప్పి కాస్త అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అయిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వెళుతూ ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకోసం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో 3 రోజులుగా అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటివరకు 2 లిస్టులు వచ్చాయి. చాలా షఫ్లింగ్స్ మనం చూసాం. కొంతమందిని ఇన్ఛార్జీలుగా తీసేశారు, కొంతమందిని వేరే నియోజకవర్గాలకు పంపించిన పరిస్థితి ఉంది. ఇవాళ 3వ లిస్టు రాబోతోంది. జనసేన టీడీపీ అలయన్స్లో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఆ అలయన్స్తో వస్తుందా రాదా అనేది ఇంకా క్లారిటీ లేదు. నేను ఎలక్షన్ కమిషన్ సమీక్షలో కూడా రాజకీయ పార్టీలన్నింటినీ పిలిస్తే టీడీపీ జనసేన జంటగా వెళ్ళాయి, బీజేపీ విడిగా వెళ్ళింది, వైసీపీ విడిగా వెళ్ళింది. టెక్నికల్గా భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తులో ఉంది. అలాగే టెక్నికల్గా జనసేన పార్టీ టీడీపీతో పొత్తును ప్రకటించిన పరిస్థితి. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీడీపీ. కానీ టీడీపీతోనే చంద్రబాబు నాయుడుతో కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. దొంగ ఓట్ల గురించి మార్పులు చేర్పుల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఆరోపించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇవాళ థర్డ్ లిస్ట్ రాబోతోంది. చాలా ఎక్కువ నెంబర్లో, అంటే 25 to 30 చేంజెస్ ఉండొచ్చని సమాచారం. ఇప్పటివరకు ఫస్ట్ సెకండ్ లిస్టులో 38 మంది సిట్టింగ్లను మార్చారు. కొంతమంది మంత్రులకు కూడా స్థానచలనం కలిగిన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ జనసేన ఇప్పటివరకు సీట్ల పంపకమే పూర్తి కాలేదు, ఎందుకంటే బీజేపీ వస్తుందా లేదా అనేది వాళ్ళ క్లారిటీ లేదు కాబట్టి. సో సీట్ల పంపకం అంటే ప్రత్యర్థి పార్టీలు సీట్ల పంపకం, పొత్తుల వ్యవహారం అంతా ఒక క్లారిటీ వచ్చేలోపే జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వెళుతూ ఉన్నారు. ఎన్నికలకి ఇంకా 100 రోజులు కూడా సమయం లేని పరిస్థితుల్లో, షెడ్యూల్ రావడానికి ఇంకా 100 రోజులు కూడా లేని పరిస్థితుల్లో ఇప్పటి నుంచే కూడా గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా తమ తర భేదం చూపించడం లేదు. ఖచ్చితంగా గెలవాలి, నయానా భయానా ఏ రకంగానైనా రాజకీయాల్లో అధికారమే పరమావధి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళు పైకి క్లీన్ స్వీప్ అని చెప్తున్నా కూడా ఒక 100 స్థానాల్లో గెలవగలిగితే చాలు అనుకుంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ రకంగా ఉందో చూసాం. పవన్ కళ్యాణ్ కూడా చాలా అగ్రెసివ్గా ప్రభుత్వం మీద కార్నర్ చేస్తూ ఉన్నారు, జగన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా
ఇది వైసీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు మార్చాలని చెప్పి వైసీపీ డిసైడ్ అయింది. సో చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నారు. ఇప్పటికే 4-5 దఫాలు సర్వేలు పూర్తయ్యాయి. సో ఆ సర్వేల్లో ఎవరి మీద వ్యతిరేకత ఉంది, ఆయన మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, విప్ అయినా, జగన్కి బంధువు అయినా, ఎవరైనా సరే వ్యతిరేకత ఉంటే పక్కకు పెట్టేస్తున్నారు. అసంతృప్తి ఉన్నా ఏమున్నా కూడా అదేమి కూడా కేర్ చేయడం లేదు. వాళ్ళందరూ కూడా టికెట్లు అంటే అధికార పార్టీలో ఈసారి టికెట్లు దక్కని వాళ్ళు, దక్కదనుకున్న వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి. టికెట్ రాకపోయినా పక్క పార్టీలో ఆప్షన్ లేని వాళ్ళు ఇంకా ఇదే పార్టీలో ఉండాల్సిన పరిస్థితి. సో ఇవాళ థర్డ్ లిస్ట్ రాబోతోంది. ఈ థర్డ్ లిస్ట్ ఏ రకంగా ఉంటుంది, ఏంటి, దీని వెనక ఉన్న వ్యూహం ఏంటి, టీడీపీ జనసేనల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంలో జగన్ వ్యూహం ఏంటి, వైసీపీ స్ట్రాటజీ ఏంటి, వీటన్నిటికీ సంబంధించి